ఫోటో వీడియో అందులోనే ఫోటో కట్ చేస్తాను. చెప్తారు గడి కూడా ఓకే సార్. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ చక్కగా ఆ దేవదేవుని వినాయకుని పూజ చేసుకొని ఆ కథ విని నీలాపనిందల భార్య పడకుండా అత్యంతలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా అది చాలా వరకు మనం మట్టి వినాయకుడినే పూజించే సంప్రదాయం క్రమక్రమంగా అలవరుచుకుంటున్నాం. ఇంకా కొన్ని చోట్ల ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు వాడకం కనబడుతుంది. మరి నిన్న ప్రధాని గారు కూడా మాట్లాడారు. విదేశీ అమెరికాకి మన భారతీయ ఎగుమతులపై చాలా పెద్ద భారీ స్థాయిలో మరి అర్థం పట్టుకోలేని మతలేని సుంకాలు విధించడం జరిగింది. మనం అందరం స్వదేశీ వస్తువులన్నీ కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దుస్తులపై 50% సుంకం పెట్టారు. సో ఈ పరిస్థితుల్లో మనం విదేశీ వస్తువులు వాడకుండా, దుస్తులు కానీ ఏదైనా సరే విదేశీ వస్తువులు వాడకుండా స్వదేశంలో తయారయ్యే వస్తువుల్ని వాడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఎందుకంటే క్రైసిస్ వచ్చింది. ఇప్పుడు మనం పోరాడవలసిన అవసరం ఉంది. శాంతియుతంగా మన స్వదేశీ ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు ఏం చేశారు, ఆ స్వదేశీనే మనం ప్రోత్సహిద్దాం. ఈ సుంకాల ఈ బాధలు తప్పే వరకు మన ఉత్పత్తులనే, మన భారతీయ ఉత్పత్తులనే మనం కొనుక్కొని ఈ త్వరలో తప్పకుండా ఆక్వా రంగం కానీ అన్ని రంగాలు కూడా ఈ క్రైసిస్ నుంచి బయటపడతాయి. అంతవరకు ఓపిక పట్టి మనమే స్వయం సమృద్ధిగా మన వస్తువుల్ని 140 కోట్ల జనం ఉన్నాం, మన వస్తువుల్ని మనమే వాడుకునేలాగా ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు, అలాగే ఎటువంటి ఉపద్రవం వచ్చినా దాన్ని అవకాశంగా మలుచుకోవాలి అని ఎప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉంటారు. ఆ సందేశాన్ని మనం ఈ వినాయక చవితి రోజున పాటించాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందరికీ సవినయంగా తెలియజేస్తూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.